జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మందకొడిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ జరుగుతోంది. ఇప్పటి వరకు 40.20% పోలింగ్ నమోదైంది. డ్రోన్ల ద్వారా పోలింగ్ స్టేషన్ వద్ద పరిస్థితిని హైదరాబాద్ సిపి సజ్జనార్ వీక్షించారు. దేశంలోనే తొలిసారి డ్రోన్ టెక్నాలజీ ద్వారా పోలింగ్ పర్యవేక్షిస్తున్నట్లు సిపి తెలిపారు. జూబ్లీహిల్స్లో 150 కెమెరాలు ఉపయోగిస్తున్నట్లు సిపి వెల్లడించారు. ఇక సాయంత్రం 6 వరకు పోలింగ్ కొనసాగనుంది. మరో 2 గంటల్లో పోలింగ్ పర్సెంట్ పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఇక ఇప్పటి వరకు 40.20% పోలింగ్ నమోదైనట్టు తెలుస్తోంది. డ్రోన్ల ద్వారా పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ పరిస్థితిని ప్రస్తుతం హైదరాబాద్ సిపి సజ్జనార్ వీక్షిస్తూ ఉన్నారు. దేశంలోని తొలిసారి డ్రోన్ టెక్నాలజీ ద్వారా పోలింగ్ పర్యవేక్షిస్తున్నట్లు సిపి తెలిపారు. ఇక జూబ్లీహిల్స్లో 150 సీసీ కెమెరాలు ఉపయోగిస్తున్నట్లు కూడా సిపి వెల్లడించారు. సాయంత్రం 6 వరకు కూడా పోలింగ్ కొనసాగనుంది. మరో 2 గంటల్లో పోలింగ్ పర్సెంట్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు. ఈ నెల 14న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు. రైట్, ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. అక్కడ అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, ఇందాకటి వరకు మనం చూసుకున్న 40% దాకా పోలింగ్ నమోదైనట్టు చెప్తున్నారు. ఇంకా పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందా? 6 గంటల వరకు కూడా డెడ్ లైన్ ఓటు వేయడానికి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఒకవేళ లైన్లో ఉన్న వాళ్ళని ఇంకా 6 దాటిన తర్వాత కూడా ఎలా చేసే అవకాశం ఉంటుందా? తప్పకుండా ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి పోలింగ్ అంటే చాలా ప్రశాంతంగా కొనసాగుతుందని చెప్పాలి. 2-3 చోట్ల చిన్న చిన్న సంఘటనలు మినహాయించి అన్ని చోట్ల కూడా ప్రస్తుతం 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా చాలా ప్రశాంతంగా పోలింగ్ పోలింగ్ కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా దాదాపు 40% పైగా కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా 6 వరకు పోలింగ్ కొనసాగుతుంది కాబట్టి 6 వరకు లైన్లో ఉన్నటువంటి వారందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే దాదాపు 6 వరకు ఎంతమంది క్యూ లైన్లో ఉంటే అంతమంది కంప్లీట్గా ఓటు హక్కు వినియోగించుకునే వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. కాబట్టి ఈసారి గత ఏడాది ఏదైతే 2023లో ఇప్పుడైతే 2023లో 47.58% పోలింగ్ శాతం నమోదైంది. ఈసారి దాన్ని క్రాస్ చేయడం ఈజీ అవుతుందని చెప్పలేదు. ఎందుకంటే ఇప్పటికే 40% నమోదైనటువంటి నేపథ్యంలో మరొక 2 గంటల పాటు పోలింగ్కి సమయం ఉంది. మరొక వైపు ఈ 407 పోలింగ్ కేంద్రాల్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారంతా కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకి తరలి వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రహమత్ నగర్లో ఉన్నాం. ఇక్కడ చాలా సెన్సిటివ్ ఏరియా. ఈ ఏరియాలో ప్రస్తుతం పోలింగ్ అయితే దాదాపు 56% 2 బూతుల్లో కూడా ఇప్పటివరకు కూడా 56% పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇప్పటికే ఒకవైపు ఏదైతే ఎన్నికల అధికారులు ఇప్పటికే ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా 50% క్రాస్ చేయాలి, దాన్ని టార్గెట్గా పెట్టుకొని పోలింగ్ అధికారులు కూడా పనిచేయడం జరిగింది. ఓటర్లని పోలింగ్ బూతుల వైపుకి తీసుకురావడం కానీ, అవగాహన కార్యక్రమాలు చేపట్టడం కానీ, అదేవిధంగా మరొక యూత్కి సంబంధించి యూత్ని టార్గెట్ చేస్తూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వారందరికీ సంబంధించి ఎవరైతే ప్రైవేట్ జాబులు చేస్తారో వారందరికీ సంబంధించినటువంటి అంశంలో ముఖ్యంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి వారందరూ కూడా ముఖ్యంగా ఆ ప్రైవేట్ కంపెనీలు అన్నీ కూడా వాళ్ళకి హాలిడేస్ని ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దాంతోపాటు మరొక వైపు 5 గంటల వరకే నార్మల్గా పోలింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మరొక గంట పాటు అంటే 6 గంటల వరకు 1 గంట పాటు
సమయాన్ని పెంచడంతో పోలింగ్ పర్సంటేజ్ని పెంచొచ్చనేటటువంటి ఆలోచనలో భాగంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా 407 పోలింగ్ కేంద్రాల్లో అయితే ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా 66 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినటువంటి ఎన్నికల అధికారులు అక్కడ కేంద్ర బలగాలకు సంబంధించి 8 కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి బలగాలతో భారీ భద్రత నడుమ పోలింగ్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా డ్రోన్లను ఏర్పాటు చేసి డ్రోన్ల ఆధ్వర్యంలో డ్రోన్లను ఎగరవేస్తూ కూడా ఆ పర్యవేక్షణలో పోలింగ్ ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతోపాటు మరొకవైపు కొన్ని చోట్ల అటు బీఆర్ఎస్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి కార్యకర్తలకు మధ్య గొడవలు జరిగే దీనికి సంబంధించినటువంటి అంశంలో ఇరు పార్టీల నేతలంతా కూడా ఒకరిపై ఒకరు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దీంతోపాటు మరొకవైపు ఈ పోలింగ్కి సంబంధించినటువంటి అంశంలో ఈ 2 గంటల పాటు ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్కి ఓటు వేసేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. వారంతా కూడా తమ వైపే ఉంటారనేటటువంటి ఆలోచనలో ప్రధానంగా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ముఖ్యంగా బీఆర్ఎస్ కానీ అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సాయంత్రం పోలేటటువంటి ఓట్లంతా కూడా తమ వైపే ఉంటాయనేటటువంటి ఆశాభావంతో ఉన్నారు. మొత్తానికి పోలింగ్కి సంబంధించినటువంటి అంశంలో రెహమత్ నగర్తో పాటు అదేవిధంగా ఈ బోరబండకి సంబంధించినటువంటి సెన్సిటివ్ ఏరియాలో భారీ నాగేంద్ర ఇంకా ఇప్పటివరకు అయితే 40% ఉంది. పోలింగ్ శాతం 6 గంటల లోపు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? అంటే గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం అయినా పెరిగే అవకాశం కనిపిస్తుందా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే దాదాపు ఓవరాల్గా 40% పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. మరొక 2 గంటల పాటు సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎవరైతే ఉదయాన్న పోలింగ్ బూత్ల వైపు రాలేదో ఆ ఓటర్లంతా కూడా ఈసారి సాయంత్రం వారంతా కూడా ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా కూడా పోలింగ్ బూత్లకు వస్తున్నటువంటి తరుణంలో దాంతోపాటు మరొక గంట పాటు అంటే 5 గంటల వరకు జరగాల్సినటువంటి పోలింగ్ని 6 గంటల వరకు పొడిగించినటువంటి నేపథ్యంలో ఈ 2 గంటల్లో దాదాపు 15% అంటే ఓవరాల్గా ఇప్పుడు 40% ఉంది. మరొక 15% పోలింగ్ శాతం నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఎన్నికల అధికారులు చెప్తున్నారు. మరొకవైపు ఇప్పటికే యూత్ కూడా కొత్త పోలింగ్ బూత్ల వైపు వస్తున్నారు. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వారంతా కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారంతా కూడా ఓవరాల్గా 6 గంటలకి మరొక 15% నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్గా 55 అదేవిధంగా 60 మధ్యలో పోలింగ్ నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. గతంలో 2014లో 50% వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదైంది. ఈసారి 50% క్రాస్ అయ్యి 60 వరకు కూడా పోలింగ్ పర్సెంటేజ్ నమోదయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ 407కి సంబంధించినటువంటి పోలింగ్ బూత్లలో ముఖ్యంగా ఓటర్లకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వచ్చినటువంటి వారు వెంటనే వెళ్ళిపోయే విధంగా ఓటు హక్కు వినియోగించుకొని వెళ్ళిపోయే విధంగా అనేక ఏర్పాట్లు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఓటర్లంతా కూడా వచ్చినటువంటి వెంటనే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకొని వెంటనే వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో ఓటింగ్ పర్సెంటేజ్ కూడా 60 వరకు నమోదయ్యేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.